ఏపీలో 175కు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నామన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఆ వ్యూహాలు తట్టుకోలేకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని 175కు 175 స్థానాల్లో గెలుపే తమ ధ్యేయం అంటున్నారు అంబటి రాంబాబు. ఆయనతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం కేబినెట్ సమావేశం ముగించుకుని మంత్రి అంబటి రాంబాబు రావడం జరుగుతుంది. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ టికెట్ల మార్పులు చేర్పుల మీద ఏమైనా కేబినెట్లో చర్చ జరిగింది? అదేవిధంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఏమంటారు? ఏ విధంగా చూస్తారు? కేబినెట్లో ప్రభుత్వ విషయాలు తప్ప పార్టీ విషయాలను దేన్ని కూడా చర్చించబడలేదు. 25 లక్షల రూపాయల వరకు ఇవ్వడానికి పెంచినటువంటి పెంపును గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాలు మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది తప్ప ఏ విధమైన రాజకీయ అంశాల గురించి అక్కడ నిర్ణయాలు తీసుకోలేదు, చర్చ కూడా జరగలేదు. సార్, ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అంటే టికెట్ల మార్పులు చేర్పులు అనేది నేను ఎక్కడా చూడలేదు, మంత్రులకు ఎక్కడైనా ఈ విధంగా ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్ ఉంటాయి అనేది నేను చూడలేదు, మొదటిసారిగా చూస్తున్నాను, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనవసరమైన కామెంట్స్ ఏవో చేస్తున్నారు. పాపం ఆయనకి బుర్ర సరిగా పనిచేస్తున్నట్లేదు. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలుచుకున్నటువంటి రాజకీయ పార్టీ. 151 సీట్ల నుంచి 175 సీట్ల వరకు పోటీ చేసి గెలుపొందాలి, అన్నింటినీ గెలుపొందాలనేటువంటి ధ్యేయంతో పనిచేస్తున్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. ఆ మార్పులకు అనుగుణంగానే మా కార్యకర్తలు, మా నాయకులు ప్రయత్నం చేస్తారు, వెళతారు. 100కి 100 సీట్లు అంటే 175 సీట్లు గెలవడం కోసం కొత్త రకమైన వ్యూహాలతో ముందుకు వెళుతున్నాం. ఈ వ్యూహాలను తట్టుకోవడం చంద్రబాబు నాయుడు వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల కాక వారు ఇష్టం వచ్చినట్టుగా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అంతకుమించి ముందే అర్థమైంది, అందుకనే ఈ టికెట్లు మార్పు చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు ఈ మధ్యన ఒక నేషనల్ సర్వే ఇచ్చింది. అదేం మేము చెప్తే ఇచ్చిన సర్వే కాదు. వాళ్ళు ఏమి ఇచ్చారు? భారతదేశం మొత్తం సర్వే చేస్తూ ఆంధ్రప్రదేశ్లో 24 సీట్ల నుంచి 25 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ షేర్ 50%, తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ 37%, అదేవిధంగా జనసేన ఓట్ షేర్ 10%, బీజేపీ ఓట్ షేర్ 1%. అవన్నీ కలిపిన 50 లేదు. ఏంది సార్ మేము మా ఓటమి ఏంటి? దిగ్విజయంగా 175 మా టార్గెట్, గెలుపు కాదు. 175 సీట్లు గెలుపొంది ఒక చరిత్ర సృష్టించాలి, గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించాలి. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారి ఎయిమ్. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10 దశాబ్ద కాలం పాటు తెలుగుదేశం పార్టీతోటి సఖ్యతగా ఉండాలి, వాళ్ళతోటి మనం కలిసి ముందుకు వెళ్ళాలి, అధికారంలో ఉండాలనేది ఆయన చేస్తున్న వ్యాఖ్య. ఆయన దశాబ్ద కాలం పాటు వారి ఏమంటారు ఎలియన్స్ ఉండాలని వారు కోరుకుంటున్నారంట. టీడీపీతో అలయన్స్ దశాబ్ద కాలం పాటు కావాలంటావు, 3 ముళ్ళు మాత్రం 3 రోజుల్లో తెంచేస్తావు. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. ఓవరాల్గా చూస్తే కనుక ఎక్కడా కేబినెట్లో రాజకీయ చర్చ రాలేదనేది అంబటి రాంబాబు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలు మా టార్గెట్. ఈ నేపథ్యంలోనే మార్పులు చేర్పులు అనేది మా పార్టీ అంతర్గత విషయం. ఈ నేపథ్యంలోనే ఎక్కడ గెలుపొందుతారు అనేది అంచనా వేసుకుని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాము. 175 నియోజకవర్గాల్లో గెలుపొందడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క గిన్నీస్ రికార్డులోకి మేము వెళ్ళబోతున్నాము. మేము విజయం కంటే కూడా 175 నియోజకవర్గాల్లో గెలుపొందడమే టార్గెట్గా మేము అడుగు ముందుకు వేస్తున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట దగ్గర వినాయకరావు, సాక్షి టీవీ, సచివాలయం నుంచి.